హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము అసలు మెథడ్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు వాడతాము, సో వీటి స్ట్రక్చర్ ఏంటి, ఎట్లా రాయాలి ఏంటి అనేది మనమైతే క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో మెథడ్ అంటే ఏం లేదండి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక సర్టెన్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని రాస్తాము. సో దీన్ని మల్టిపుల్ టైమ్స్ మనం వాడుకోవచ్చు అనమాట. సో దీన్నే మనం మెథడ్ అంటాము. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక టీవీ రిమోట్ ఉంది. సో వాల్యూమ్ అప్ చేసినప్పుడు మనకు టీవీలో వాల్యూమ్ అప్ అవుతుంది. సో ఈ వాల్యూమ్ అప్ అవడానికి కొంత కోడ్ అయితే రాస్తాం కదా, సో దీన్నే మెథడ్ అనమాట. సో వాల్యూమ్ డౌన్ చేయడానికి మళ్ళీ సపరేట్ కోడ్ ఉంటుంది. సో ఇదే విధంగా మీకు సబ్స్ట్రాక్షన్, అడిషన్ చేయడానికి, అదేవిధంగా డివిజన్ చేయడానికి ఇట్లా మల్టిపుల్ మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి కూడా మనం ఫంక్షన్స్ అయితే రాస్తాం అనమాట. సో మనం ఈ మెథడ్స్ ని ఎందుకు రాయాలో చూసినట్లయితే రీయూజబిలిటీ అనమాట. సో ఒక అడిషన్ ప్రోగ్రామ్ రాస్తే మనము జస్ట్ పారామీటర్స్ ని మార్చేసి మనం ఆ ఫంక్షన్ మనం మల్టిపుల్ టైమ్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి, ఈ ఫంక్షన్స్ వాడడం వల్ల ఏంటంటే కోడ్ అయితే ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో మనకు ఎక్కడ ఏముందనేది క్లియర్ గా అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మన మెథడ్ యొక్క సింటాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ అయితే రిటర్న్ టైప్ ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్ నేమ్ కి ముందు మనం రిటర్న్ టైప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిటర్న్ టైప్ ఏం చేస్తుంది అంటే, మనము ఏది రిటర్న్ చేయాలనుకుంటున్నాము టైప్, అది ఇంటిజరా, స్ట్రింగా, లేకుంటే వాయిడా ఏంటది మనం క్లియర్గా అయితే ఇక్కడ ఇస్తామన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మెథడ్ నేమ్ అంటే ఏంటంటే, మనము ఈ మెథడ్ సపోజ్ మీరు అడిషన్ చేస్తున్నారు అనుకోండి, సో దాన్ని రిలేటివ్గా దాన్ని నేమ్ పెట్టుకుంటాము. అడిషన్ లేకుంటే సబ్స్ట్రాక్షన్, డివిజన్ అని చెప్పి, యాడ్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ అని చెప్పి ఈ మెథడ్ నేమ్ అది ఏం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయబోతుందో, ఐ మీన్ ఏ ఫంక్షనాలిటీ చేయబోతుందో దానికి రిలేటెడ్గా ఈ నేమ్ అయితే మనం ఇచ్చుకుంటాం అనమాట. సో దీని లోపల అయితే బాడీ ఉంటుంది. సో ఈ ఫంక్షన్ ఏమైతే సెట్ ఆఫ్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఈ బాడీలో అయితే మనం రాసుకుంటాము. సో లాస్ట్గా రిటర్న్ వాల్యూ. సో దేన్నైతే మనం ఈ ఫంక్షన్ రిటర్న్ చేయాలనుకుంటుందో, ఈ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తామో దానికి ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. సో దీన్ని మనము రిటర్న్ వాల్యూ అని అంటాము. సో ఇక్కడ మీకు ఇది కొంచెం అడ్వాన్స్ అనమాట. పారామీటర్స్ మనం జస్ట్ ఒక ఫంక్షన్ని రాసి దాని లోపల ఎగ్జిక్యూట్ చేయడమే కాదు, ఆ ఫంక్షన్లోకి కొంత ఇన్పుట్ని అయితే మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం పారామీటర్స్ రూపంలో మనము ఇన్పుట్ని అయితే వేరే దగ్గర నుంచి అయితే మనం ఇక్కడ గెట్ చేయొచ్చు. సో ఇది పారామీటర్స్ అనేది మీకు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయితే మీరు ఇక్కడ పాస్ చేయొచ్చు అనమాట. సో మెథడ్ కాల్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయితే మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక న్యూ క్లాస్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ద క్లాస్ నేమ్ వచ్చి మనకు మెథడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి అయితే తీసుకుంటున్నాను. సో ఈ క్లాస్ లోపల నేను శాంపిల్ కోడ్ అయితే రాస్తున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే క్లాస్ ఉంది, దాని లోపల నేను ఫంక్షన్ని డిఫైన్ చేశాను, దాన్ని లోపల కమాండ్స్ ఇచ్చాను. సో స్టేట్మెంట్స్ కూడా ఏమి ఎగ్జిక్యూట్ కావాలని చెప్పి నేను రాశాను అనమాట. సో ఇది వితౌట్ పారామీటర్స్, సింపుల్గా నేను ఒక టెక్స్ట్ అయితే ప్రింట్ చేస్తున్నాను. ద ఫ్యాన్ ఈజ్ నౌ ఆన్ అని చెప్పి ఒక సింపుల్ టెక్స్ట్ అయితే ప్రింట్ చేస్తున్నాను. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఫంక్షన్ ఇక్కడ టర్న్ ఆన్ అని డిఫైన్ చేసాము. సో ఈ ఫంక్షన్ మనం ఎక్కడ కాల్ చేయనంత వరకు ఇది డమ్మీ అనమాట, దీనివల్ల ఏం యూజ్ ఉండదు. సో ఇక్కడ నేను మెయిన్ మెథడ్లో నేనేం చేస్తున్నాను అంటే టర్న్ ఫ్యాన్ ఆన్ అని చెప్పి నేను ఒక ఆ మెథడ్ని కాల్ చేస్తున్నా. సో కాల్ అయినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మీరు టర్న్ ఫ్యాన్ ఈజ్ నౌ ఆన్ అని వచ్చింది కదా. సో ఇక్కడ 2 టైమ్స్ ఎందుకు ప్రింట్ అయిందంటే, నేను చెప్పాను కదా రీయూజబిలిటీ, మల్టిపుల్ టైమ్స్ అయితే మీరు ఒక ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. సో సేమ్ ఫంక్షన్ మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు ఇంకొకసారి కూడా దీన్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు రీయూజబిలిటీ పెరుగుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేశానంటే మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు 3 టైమ్స్ అనేది ఈ ఫంక్షన్ కాల్ అయ్యి మీకు ప్రింట్ అయింది అనమాట. ఇది ఒక సింపుల్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ ఎట్లా రాయాలనేది. సో నేను ఒక పారామీటరైజ్డ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ తీసుకొని అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, మెథడ్ ఎగ్జాంపుల్ 2 అని చెప్పి. సో దీంట్లో నేను చూడండి, ఇక్కడ మెథడ్ ఎగ్జాంపుల్ 2 ఉంది కదా. సో దీంట్లో ఒక ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. మీరు ఎప్పుడైతే ఒక ఏటీఎంకి వెళ్ళి పిన్ ఎంటర్ చేస్తారో, ఒకవేళ వెరిఫై అయిందంటే మిమ్మల్ని వెల్కమ్ మహేష్ సంథింగ్ మిమ్మల్ని గ్రీట్ చేస్తారు కదా. సో కైండ్ ఆఫ్ అనమాట. సో అక్కడ డిస్ప్లేలో అది డిస్ప్లే చేస్తుందంటే సంథింగ్ ఒక ఫంక్షన్ అయితే అక్కడ కాల్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే మీకు ఈ స్ట్రింగ్ నేమ్ ఎక్కడైతే ఈ గ్రీట్ యూజర్ని మనము కాల్ చేస్తున్నామో అక్కడ ఒక పారామీటర్ లాగా నేమ్ని పంపిస్తున్నాము. సో పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రీట్ యూజర్లోకి ఈ నేమ్ అనేది వెళ్తుంది అనమాట. సో వెళ్ళి లోపల ఉన్న స్టేట్మెంట్లో ఆ నేమ్ని నేను ప్రింట్ చేస్తున్నా.
సో ఈ నేమ్ అనేది మహేష్ ఉంది. సో మహేష్ అన్నప్పుడు ఈ నేమ్ ప్లేస్లో మనకు మహేష్ అనేది రీప్లేస్ అయ్యి అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే హలో మహేష్ వెల్కమ్ టు జావా అని చెప్పి ఇక్కడ ప్రింట్ అయింది కదా. సో అదే మీకు ఇక్కడ చూసినట్లయితే హలో జాన్ వెల్కమ్ టు జావా. సో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అయితే ఇది ప్రింట్ అవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనము పారామీటర్ యూజ్ చేసి మనమైతే ఫంక్షన్స్ అయితే రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏం చూసాము, జస్ట్ ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేసి దాన్ని కాల్ చేసినప్పుడు దాన్ని అదే స్టేట్మెంట్ ఎన్నిసార్లు అయితే కాల్ చేస్తాం అన్నిసార్లు ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సో మెథడ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చూసామంటే ఒక స్మాల్ పారామీటర్ ఒక స్ట్రింగ్ని ఆ ఫంక్షన్లోకి పాస్ చేసి దాన్ని గెట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనము స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చామన్నమాట. సో మనము థర్డ్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం తీసుకుందామంటే రిటర్న్ టైప్ని ఎట్లా ప్రింట్ చేయాలో ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. సో మెథడ్ ఎగ్జాంపుల్ 3. సో దీంట్లో ఏం చేస్తానంటే నేను రిటర్న్ టైప్ని ప్రింట్ చేస్తా. సో సపోజ్ నేను 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 పారామీటర్స్ని నేను గెట్ చేస్తున్నా. సో నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చి ఆ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నా. కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ లోపలికి నేను 5,10 అని 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నా. సో ఫస్ట్ పారామీటర్ 5 సెకండ్ పారామీటర్ 10 అనమాట. సో 5, 10 అనేది ఇక్కడికి వెళ్తుంది. సో రిటర్న్లో ఏమవుతుందంటే ఏలో ఎంత ఉంది 5 ఉంది, బీలో ఎంత ఉంది 10 ఉంది. సో ఈ రెండు రిటర్న్ అయ్యి మనకు రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రిజల్ట్లోకి యాడ్ నెంబర్స్, సో ఈ ఫంక్షన్ అయితే ఇక్కడ కాల్ అయినప్పుడు సో దీని యొక్క రిటర్న్ వాల్యూ అనేది ఈ యాడ్ నెంబర్స్ అనేది దాంట్లోకి వస్తుంది అనమాట. సో ఈ యాడ్ నెంబర్స్ ఫంక్షన్ కాల్ చేసింది అక్కడ రిజల్ట్లో. సో ఈ రిజల్ట్లోకి a+b అనేది వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు నేను రిజల్ట్ ప్రింట్ చేసినప్పుడు ఈ a+b మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూ రిజల్ట్లో ఉంది కాబట్టి సమ్ మీద అని చెప్పి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒకసారి నేను రన్ చేస్తున్నా చూడండి. సో మీరు ఇక్కడ సమ్ ఈక్వల్ టు 15 అనమాట. సో 5 + 10 15 అయింది. నేను ఇక్కడ 20 ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ పారామీటర్ 20 వెళ్తుంది, సెకండ్ పారామీటర్ 10 వెళ్తుంది. సో ఈ రెండు క్యాల్కులేట్ అయ్యి రిటర్న్ a+b రిటర్న్ ఏం చేస్తుంది 30ని రిటర్న్ చేస్తుంది. దాన్ని ఎక్కడ క్యాచ్ చేస్తున్నాం మనము రిజల్ట్లోకి ఆ 30 అనే దాన్ని క్యాచ్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ సమ్ ఈక్వల్ టు 30 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా మనము మల్టిపుల్ పారామీటర్ని యూజ్ చేసి మనము రిటర్న్ వాల్యూస్ని గెట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన ఏంటి ఇంటిజర్ అనమాట. సో రిటర్న్ టైప్ ఏంటి మనకు ఇంటిజర్. సో మనకు వచ్చే రిటర్న్ వాల్యూ ఏదైతే పంపిస్తున్నామో అదే ఇవ్వాలన్నమాట. నేను ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చానంటే అది ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ పంపించే వాల్యూస్ రెండు ఇంటిజర్స్ కాబట్టి సో ఇంటిజర్ ప్లస్ ఇంటిజర్ రెండు సమ్ చేసినప్పుడు మీకు వచ్చే వాల్యూ కూడా ఇంటిజర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ స్ట్రింగ్ మీకు ఇంటిజరే ఇవ్వాలన్నమాట. సో ఒకసారి రన్ చేస్తా చూడండి, మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీకు రిటర్న్ టైపు ముందుగానే మీకు తెలుసుంటుంది అనమాట, ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పి. సో ఆ వాల్యూనే సేమ్ ఇక్కడ మనము రిటర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా అర్థం అవడం కోసం అయితే నేను ఇంకో క్లాస్ అయితే తీసుకుంటున్నాను, రెస్టారెంట్ అని చెప్పి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ రెస్టారెంట్లో మనం ఏమేమి చేయొచ్చు, ఫుడ్ని ఆర్డర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట. సో ఆ ఫుడ్ని ఆర్డర్ చేయడము, ఆర్డర్ డ్రింక్ ఇది కూడా ఒక ఫంక్షన్, ఒక పని జరుగుతుంది అక్కడ. సో ఫుడ్ ఆర్డర్ చేయడం అనేది ఒక పని, ఆర్డర్ డ్రింక్ అనేది ఒక పని, ఆ బిల్ని క్యాల్కులేట్ చేయడం అనేది ఒక పని. సో ఇవన్నీ ఒక పనిని మనము ఫంక్షన్స్ లాగా డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఆర్డర్ ఫుడ్లో నేను ఏం ఫుడ్ ఆర్డర్ చేశాను అనేది స్ట్రింగ్ లాగా తీసుకుంటున్నాను ఈ ఫంక్షన్లోకి. సో ఈ మెథడ్ని నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. మీకు ముందుగా చెప్పినట్లు ఈ మెథడ్ని ఎక్కడైతే కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు ఇది బ్లాంక్ అనమాట. సో దీనివల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. సపోజ్ ఇక్కడ నేను మెయిన్లోకి వచ్చి, సో మెయిన్ మెథడ్లోకి వచ్చి నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఏమని, ఆర్డర్ ఫుడ్, పారామీటర్ ఏం పంపిస్తున్నాను, పిజ్జా అని పంపిస్తున్నాను. ఇది ఎప్పుడైతే నేను కాల్ చేస్తానో వెంటనే ఇక్కడికి ఏమవుతుందంటే మీకు ఈ ఫుడ్లోకి ఒక స్ట్రింగ్ ఏంటి, ఫుడ్, పిజ్జా అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్ళి కింద లోపలికి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, పిజ్జా హ్యాస్ బీన్ ఆర్డర్డ్ అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా మీకు ఆర్డర్ డ్రింక్ అని ఇంకో మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు నేను పారామీటర్లకు ఏం పంపిస్తున్నాను, కోక్ని ఇక్కడ స్ట్రింగ్
కోక్ లాగా డ్రింక్లోకి కోక్ని పంపిస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే లోపలికి వచ్చి కోక్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ అని చెప్పి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో లాస్ట్లో మనము క్యాల్కులేట్ బిల్లో మనము ఇక్కడ చూడండి కామా పెడతాం అనమాట. సో ఫస్ట్ పారామీటరు కామా, సెకండ్ పారామీటరు. సో ఫస్ట్ పారామీటర్ ఏంటి 250.50. సో ఫస్ట్ ఫుడ్ ప్రైస్ ఏంటి, ఫుడ్ ప్రైస్ అంటే పిజ్జా ప్రైస్ 250 రూపీస్ అనుకోండి. సో అదేవిధంగా మీకు డ్రింక్ ప్రైస్ 50.75 రూపీస్. ఇట్లా నేను ఫస్ట్ ప్రైజ్ అంతా సెకండ్ ప్రైజ్ అంతా అనేది 2 పారామీటర్స్ని ఇక్కడ పంపిస్తున్నాను. సో పంపించినప్పుడు ఏమవుతుందంటే పిజ్జాని కోక్ని రెండింటిని కలిపి మీకు ఫైనల్గా బిల్ రావాలి. అప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడ రిటర్న్ వాల్యూ ఇక్కడ ఫుడ్ ప్రైజ్, పిజ్జా ప్రైజ్, అదేవిధంగా మీకు డ్రింక్ ప్రైజ్ రెండింటిని కలిపి రిటర్న్ చేస్తున్నా. సో ఈ రిటర్న్ చేసిన వాల్యూ నేను ఎక్కడ క్యాచ్ చేస్తున్నాను, టోటల్లో క్యాచ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ క్యాల్కులేట్ బిల్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేస్తుందంటే దీన్ని ఎప్పుడైతే కాల్ చేస్తామో దీంట్లోకి రిటర్న్ వాల్యూ వచ్చి ఉంటుందన్నమాట. సో దీన్ని మనం టోటల్కి అసైన్ చేస్తున్నాము. అసైన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నా. మీకు కావాలంటే నేను దీన్ని డీబగ్ పాయింట్స్ పెట్టి ఒకసారి డీబగ్ చేద్దాము, మొత్తము అసలు ఏం జరుగుతుంది ఏంటనేది క్లియర్ ఐడియా వస్తుంది మనకు. సో నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి డీబగ్ చేస్తున్నా చూడండి. సో డీబగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, నేను ప్లే చేస్తున్నా. ప్లే చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి పిజ్జా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ కాల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది పిజ్జా అనేది. సో ఇప్పుడు ఫుడ్లో పిజ్జా ఉంది. సో నేను మళ్ళీ రన్ చేసినప్పుడు నెక్స్ట్ ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుంచి. మెయిన్ మెథడ్లో ఆర్డర్ ఫుడ్, ఆర్డర్ డ్రింక్. సో ఫస్ట్ ఇక్కడ కాల్ దగ్గర ఎక్కడ కాల్ అవుతుంది అక్కడికి వచ్చి దేన్ని కాల్ చేస్తున్నాం అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కోక్కి వెళ్ళింది. సో ఆర్డర్ డ్రింక్లోకి వెళ్ళి కోక్ని మనము ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా ఏం కాల్కులేట్ చేస్తున్నాము, మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనమాట. మీకు బ్లూ సెలెక్ట్ అయింది కదా, అది సెలెక్టెడ్ లైన్ అనమాట. సో ఇక్కడ క్యాల్కులేట్ బిల్ అనే దాన్ని కాల్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనము క్యాల్కులేట్ బిల్లోకి వెళ్ళి మీకు ఫుడ్ ప్రైస్ 250, డ్రింక్ ప్రైస్ 50 అనేది మీకు రిటర్న్లోకి వచ్చి 2 క్యాల్కులేట్ అయ్యి మీకు ఫైనల్గా 301.25 అనేది మీకు ఫైనల్ అవుట్పుట్ కిందకి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకు టోటల్లో 301.25 అనేది ఉంది. సో నేను ఇప్పుడు ఫైనల్గా రన్ చేసినప్పుడు పిజ్జా ఆర్డర్ అయింది, కోక్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్. సో ఫస్ట్ ఈ మెథడ్ కాల్ అయ్యి సో పిజ్జా హ్యాస్ బీన్ ఆర్డర్డ్, తర్వాత కోక్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్. ఫైనల్గా క్యాల్కులేట్ బిల్లో మీకు రిటర్న్ వాల్యూ 301 వచ్చి టోటల్లో సేవ్ అయ్యి మీకు ఫైనల్గా ఇది ప్రింట్ అవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనము ఫంక్షన్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్పొచ్చు అనమాట. సో ఫైనల్గా ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫంక్షన్స్ మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనకు జావాతో కూడా ఇన్బిల్ట్ వచ్చేస్తాయి అనమాట. సో మనకు మ్యాథ్ ఫంక్షన్స్ ఉంటాయి, స్క్వైర్ రూట్, ఇట్లాంటివన్నీ ప్రీ డిఫైన్డ్ జావాలో ఆల్రెడీ వీళ్ళు డెవలప్ చేసి పెట్టేసినట్టు మేము డైరెక్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేసి వాడుకోవచ్చు పారామీటర్ వాల్యూ పంపించి. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మనం ఇప్పుడు రాసినటువన్నీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. ఇది మనము ఓన్గా మన ఫంక్షనాలిటీకి మన ప్రోగ్రామ్కి తగ్గట్టు మనం రాసుకున్నాం కాబట్టి ఇవంతా మనకు యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ అవుతాయి. సో అది ఫ్రెండ్స్ ఈ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ గురించి జావాలో. సో మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఏమేమి చూసామంటే సో జస్ట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేసేది, ఫంక్షన్ కాల్ చేసి తర్వాత పారామీటర్స్ని ఎట్లా పంపించాలో చూసాము ఈ వీడియోలో. అదేవిధంగా మీకు రిటర్న్ వాల్యూస్ని ఎట్లా గెట్ చేయాలో చూసాము ఫంక్షన్స్ నుంచి. సో మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.